ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు పుట్టిక వేడుకలలో ఉన్నాం. క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ రోజుల్లో మనం ఉన్నాం. ఆయన జన్మించాడని ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటే పుట్టితేనే ఉత్సవం ఎందుకు చేసుకోవాలి అని ఒక మాట మనం ఆలోచిస్తే, పుట్టినవాడు మామూలు వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈయన లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి మహాత్ముడుగా ఉన్నాడు. దేవుని కుమారుడిగా ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ధరించుకుని హల్లెలూయా మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి విషయం చిన్నదేమీ కాదు. ఆయన వచ్చినటువంటి ఆయన చేయబోయేటువంటి ఆ ఆలోచన ఏమీ చిన్నది కాదు. దేవునికి స్తోత్రం. లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. పాపులను క్షమించడానికి, ప్రేమించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఈ లోకంలో దొరికేది కాదండి. అది దేవుని ద్వారానే ఒక బహుమానముగా మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాన్న క్రీస్తు పుట్టిన నాడు దేవునికి స్తోత్రం, ఆయనే మనకి ఒక గొప్ప బహుమతిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ ఒక గొప్ప భాగ్యం, అది ఒక కిరీటం మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టికను గురించి మనము డిసెంబర్ 1వ తారీఖు నుండి ఈవేళ 31వ తారీఖు ఈ దినము వరకు మనము ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేవాలయాల్లో, ఆయా మందిరాల్లో, ఆయా చర్చెస్లో దేవునికి స్తోత్రం ఆయన జన్మదినాన్ని ఆ వేడుకను జరిపించుకుంటూ ఉత్సాహంగా ప్రభువుని స్తుతించి ఆరాధించారు. అసలు విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించుట. ఆయన పుట్టాడని మనం గంతులేయడం కాదు. దేవుని బిళ్ళారా, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయన నామానికి మహిమ మనం తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనతో ఆయన పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు జననము లేదా పుట్టుక దేవునికి స్తోత్రం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. అంతేకాదు, ఈ యేసుక్రీస్తు జననము ఒక ప్రాంతానికో, ఒక ఏరియాకో, ఒక స్టేట్కో, ఒక నేషన్కో సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా దేవునికి స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పండుగ. లేదా నేను చెప్తాను, ఇది ఒక సంబరం అని చెప్తాను. దేవునికి స్తోత్రం. సంబరం అంటే యేసయ్య జననమే. దేవునికి స్తోత్రం. సంబరం అంటే యేసయ్య పుట్టుకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యేసయ్య జననములో మనము సంబరం చేసుకుంటూ ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, గానాలు చేస్తూ, నాట్యం చేస్తూ ఆరాధించాలన్నదే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పరలోకవాసి అంటున్నాము. ఈ భూమి మీదకి ఎట్లా వచ్చాడు? ఆయన దైవ స్వరూపుడు అంటున్నాము. మరి మానవుడిగా ఈ లోకానికి ఎలా వచ్చాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి గాబ్రియెలు దూత వచ్చి కన్యైన మరియను దర్శించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. కన్యక అంటే పురుషుని ఎరుగనిది. ఆ కన్యక దగ్గరికి వచ్చి ఆ కన్యకతో ఆ దేవదూత మాట్లాడుతుంది. మరియా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు, ఒక బిడ్డను కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు అని ఆమెకు తెలియజేస్తుంది.
దేవునికి స్తోత్రం. ఈ కన్యకైన మరియా ఒక పల్లెటూరిలో ఆ బెత్లెహేములో జన్మించి పేద కుటుంబంలో సింపుల్గా జీవితాన్ని సాగిస్తూ ఉంది. ఆమె పెద్ద విద్య కలిగింది కాదు, డాబు దర్పం లేదు, మేడలు మిద్దెలు లేవు, చిన్న కొంప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులతో కలిసి ఆమె నివసిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. ఈమెకు పెద్ద చదువు లేకపోయినా, పెద్ద నాగరికత లేకపోయినా, దేవునికి స్తోత్రం, పెద్ద పట్టణంలో పుట్టకపోయినా, ఉన్నతమైన కుటుంబంలో జన్మించకపోయినా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈమె ప్రభువునందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెబుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని వాక్యం ఎరిగిన స్త్రీ, గొప్ప ప్రార్థనాపరురాలు, ఈవిడ ఆత్మీయురాలు. దేవునికి స్తోత్రం. నిత్యము ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించే స్త్రీగా మరియా మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు తన బిడ్డను ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? యోహాను 3:16 మనం చూసినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, ఆయన యందు భయభక్తులు గలవారు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన బిడ్డను ఈ లోకానికి మన నిమిత్తం పంపించాడు. లుకాల్లో కూడా మనం చూస్తే దేవుని బిడ్డారా, నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికంటే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడంట. అంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? తండ్రి ఆయన్ని పంపడంలో గల ఆ విశేషం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నశించిపోతున్న మనల్ని దేవుడు ప్రేమించి తన కుమారుడి ద్వారా మనల్ని ఆ నాశనము నుండి, మరణము నుండి, అగ్నిగుండము నుండి తప్పించడానికి, తనతో పాటు నిత్యము ఉంచుకోవడానికి తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించినట్లుగా పరిశుద్ధ వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధుడు ఈ లోకానికి రాబోతున్నాడు అని. మరి పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి అంటే ఒక పరిశుద్ధురాలైన స్త్రీ ఆ పరిశుద్ధుడికి జన్మను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మరియను, కన్యైన మరియను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆమె కన్యక, పురుషుని ఎరుగనిది, ప్రార్థనాపరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగింది. కాబట్టి ఆమె పరిశుద్ధురాలు అని దేవుడు రూఢిపరుచుకున్నాడు. తన కుమారుని లోకానికి పంపించడానికి ఒక ఛానల్ కావాలి. ఆ ఛానల్ ఎవరంటే కన్యైన మరియా. ఆమె ప్రార్థనాపరురాలు, ఆత్మ కలిగిన బిడ్డ, ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డ. అందుచేత దేవుడు తన బిడ్డని లోకానికి పంపించడానికి మరియను ఏర్పాటు చేసుకున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ గ్రామంలో ఎంతోమంది స్త్రీలు ఉండగా, ఆ పట్టణంలో ఎంతోమంది స్త్రీలు ఉండగా మరియనే ఎందుకు ఎన్నుకోవలసి వచ్చింది అని ఒక ప్రశ్న మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఇంకా వివాహం చేసుకొని స్త్రీ, ఆమె కన్యకగా ఉంది, ఏ పురుషుణ్ణి ఎరుగనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన స్త్రీగా ఉంది, భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది, ప్రభువునందు విశ్వాసం ఉంచిన స్త్రీగా, విధేయత కలిగిన స్త్రీగా, దీనురాలిగా ఉంది ప్రభు దృష్టిలో. అందుచేత దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దూతను పంపించాడు, ఇదిగో నీ గర్భమున లోక రక్షకుడు జన్మించబోతున్నాడని చెప్పమన్నాడు. ఈ మాట విన్న తర్వాత మరియా కొంత ఆశ్చర్యపడింది, కంగారు కూడా పడిందండి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం?
నాకు వివాహం కాలేదే, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దూత మరలా సమాధానం ఇస్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు అని. ప్రైజ్ ది లార్డ్. నీ కడుపున పుట్టబోయే కుమారుడు లోక రక్షకుడై ఉంటాడు అని కూడా దేవదూత మరియతో మాట్లాడింది. అప్పుడు మరి ఆలోచించింది. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు, దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి, దేవుని గ్రంథాలు చదివిన వ్యక్తి, మోషే గ్రంథాలు చదివిందని చరిత్ర చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమెకు ఒక ఆలోచన ఏంటంటే, ఆ లోక రక్షకుడికి నేను ఎందుకు జన్మనివ్వకూడదు? ఈ లోకంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, శాపాన్ని తీసివేయడానికి, ఈ ప్రజలను రక్షించడానికి నా ద్వారా ఎందుకు రక్షకుడి లోకానికి రాకూడదు ఆలోచించింది. వెంటనే ఒక మాట చెప్పింది. దేవుని బిడ్డలారా, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ఒక కన్యక, ఒక పేదంటి బిడ్డ, పెద్ద చదువు లేదు, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కాకుల్లాగా పొడిచేవారు ఉంటారు, లోకులు కాకలైపోతారు. ఇన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఈమె దగ్గర స్తోమత ఉందా? ధైర్యం ఉందా? లేదు, ధైర్యం లేదు. ఆర్థిక స్తోమత అసలే లేదు. కానీ ఆమె ఆశ ఏంటో తెలుసా? ఈ లోకానికి రక్షకుడిని ఏది ఏమైనా నేను అందించాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె డిసైడ్ అయిపోయింది మరియా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాట్ ఎవర్ ఇట్ మే బి. నిందలా? నో ప్రాబ్లం. కష్టాలా? ఓకే, దేవునికి స్తోత్రం. నేను పేదింట్లో పుట్టాను, నా కష్టాలు అలవాటి, నష్టాలు అలవాటి. ప్రభు నిమిత్తము, ప్రభు కొరకు నేను ఈ కార్యం చేయాలని ఆమె డిసైడ్ అయ్యిందండి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె స్వభావము, ఈమె గుణ లక్షణాలు, ఈమె క్యారెక్టరిస్టిక్స్, ఆమె క్యారెక్టర్, దేవునికి స్తోత్రం, అభినందనీయము. దేవునికి స్తోత్రం. ఇదేనండి దేవునికి మరియలో నచ్చింది. ఈ మనసే, ఈ స్వభావమే, ఆ గుణాలే, ఆ నెమ్మదే, అదేన మనస్సే, ఆ భయభక్తులే దేవునికి మరియలో నచ్చిన గుణాలు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సెలెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక విషయాన్ని పంచుకుంటా ఉన్నాడు. ఆమెలో ఉన్న ఆ స్వభావముల్లో ఒక స్వభావాన్ని గురించి మనతో మాట్లాడడానికి ఆయన మన ముందున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె స్వభావం ఎటువంటిది అంటే, ఇతరులను చూచి ఆనందించే స్వభావము. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మానవుడు స్వార్థపరుడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు స్వార్థపరులు. అన్నీ వాళ్ళకే ఉండాలి, అన్నీ వాళ్ళే చెయ్యాలి, వాళ్ళే పేరు తెచ్చుకోవాలి, వాళ్ళే పైన ఉండాలి, వాళ్ళే ముందుండాలి, వాళ్ళే సుఖపడాలి. దేవునికి స్తోత్రం. వారే పేరు ప్రఖ్యాతి పొందుకోవాలి. ఇది లోకపు తీరు. అయితే దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం, మరియ సహజముగా కలిగినటువంటి మనస్సు, హృదయం, స్వభావం, గుణం, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నిస్వార్థమైనవి. ఆమె ప్రేమించే మనస్సు, స్వభావము కలిగినదిగా ఉంది. వినయము, విధేయత కలిగిన స్వభావం కలిగినదిగా ఉంది. అందుచేతే దేవుని మాటకు ఆమె లోబడింది. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, అభినందించే స్వభావం మరియలో ఉంది. ఎలిజబెత్కి వృద్ధాప్యంలో గర్భం ధరిస్తే దూత ద్వారా ఆ వార్త విని, ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరించిందని అసూయపడక, చిరాకు పడక, అసహించుకోక ఆమెను అభినందించడానికి మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఎంత గొప్ప స్వభావం అండి ఆమెది. అందుకే కదా మరి దేవుడు ఆమెను లోక రక్షకుడు తల్లిగా
ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సమయంలో దేవుని బిడ్డారా, మరి అది ఆనందించే స్వభావం అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆనందించే స్వభావం. ఎవరిని చూసినా వారిని బట్టి ఆమె ఆనందిస్తుంది. ఒకరు ఎదుగుతుంటే ఆనందిస్తుంది, హల్లెలూయా. వారు అభివృద్ధి చెందుతుంటే ఆనందిస్తుంది, హల్లెలూయా. ఆత్మలో వారు ఫలిస్తుంటే వారిని బట్టి ఆమె ఆనందిస్తుంది. వారు అభివృద్ధి చెందుతుంటే ఆనందిస్తుంది. కానీ మన లోకంలో చూస్తూ ఉన్నాం, ఎవరైనా ఒక మేడ కట్టుకుంటే వారిని చూసి ఓర్చలేనితనం, హల్లెలూయా. అక్కడ నుండి అసూయ, దాని నుండి అసూయ, అక్కడ నుండి వారికి ఏదో కీడు చేయాలనే ఆలోచన, వారితో కలహాలు పెట్టుకోవటం, పోట్లాడటం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కానీ అన్నిటికీ విరుద్ధమైనటువంటి స్వభావం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరియలో మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆనందించే స్వభావం, హల్లెలూయా. నీకు లేదు అని నువ్వు ఎడవకు, ఉన్నవాళ్ళని చూసి ఆనందించు, హల్లెలూయా. నువ్వు చేయలేకపోతున్నానని బాధపడకు, చేయగలిగిన వారిని చూసి నువ్వు ఆనందించు. దేవునికి స్తోత్రం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుండి 48 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదివితే మరియా ఎలాంటి ఆనందించే స్వభావం కలిగిన స్త్రీయో మనకి అర్థమవుతుంది. చూద్దామా 46వ వచనం. దేవునికి స్తోత్రం. మరియా ఇట్లా అంటుందంటండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవునికి స్తోత్రం. మరి ఏం చెప్తుందండి? నా ప్రాణము నా ప్రభువుని ఘనపరుస్తుంది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. దేవునికి స్తోత్రం. తన దాసురాలైన నా స్థితిని ఆయన కటాక్షించాడు, జాలిపడ్డాడు, దయ చూపించాడు, కనికరం చూపించాడు. దేవునికి స్తోత్రం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి యందు ఆనందిస్తుంది ఇక్కడ మరియా? దేవుని యందు ఆనందిస్తుంది. ఎవరి యందు ఆనందిస్తుంది మరియా? రక్షకుని యందు ఆనందిస్తుంది. ఎవరి యందు ఆనందిస్తుంది? ఆత్మదేవుని యందు ఆనందిస్తుంది. ఎవరి యందు ఆనందిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. నా మీద నిందలు వస్తుంటే ఆయనకి ఇష్టమా? నేను సిగ్గుపడుతుంటే ఆయనకి ఇష్టమా? లోకులు నన్ను కాకులే పడుస్తుంటే ఆయనకి ఇష్టమా అని మాట్లాడవలసిన స్థితిలో ఉండవలసిన మరియా ఏమని మాట్లాడుతుందో తెలుసా? నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నా హృదయమంతటితో దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆయన నేను స్తుతిస్తున్నాను. నా పట్ల ఆయన గొప్ప కార్యం చేయడానికి ఆయన నిశ్చయత కలిగి ఉన్నాడు గనుక, ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు గనుక నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దీనురాలైన దాసురాలైన నా దీన స్థితిని ఆయన కటాక్షించాడు. పేద కుటుంబంలో పుట్టాను, పెద్దగా చదువుకోలేదు, ఏదో వాక్యాన్ని చదవగలను, దేవునికి స్తోత్రం, ప్రార్థించుకోగలను, కాస్ట్లీ డ్రెస్సులు నేను వేసుకోలేను, మంచిగా నేను తయారవ్వలేను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చాలా దీనురాలిని, ప్రభు యొక్క దాసురాలిని. నేను నా దైనందిన జీవితంలో ప్రభు వాక్యాన్ని చదువుకోవటం, ప్రార్థించుకోవటం, హల్లెలూయా, చేతనైతే ఇతరులకు సహాయం చేయడం, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఉపకారం చేయడం, ఎవరికైనా మేలు చేయడం, కష్టంలో ఉన్న వారిని దర్శించి వారిని ఆదరించటం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకంటే గొప్ప గుణాలు ఏముండాలండి? ఇంతకంటే అలంకారాలు ఏముండాలండి? ఆత్మ సంబంధమైన అలంకారాలు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆమె ఏ విధంగా స్తుతిస్తూ ఆనందిస్తుందంటే, నా ప్రాణము ప్రభువుని గనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు గనుక నేను ప్రభునందు ఆనందిస్తున్నాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని మరియా ప్రభువుని మహిమపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని బిడ్డలారా? ఎప్పుడు కలుగుతుంది? కృతజ్ఞత కలిగిన హృదయములో నుండి ఆనందం పుట్టుకొస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. కృతజ్ఞత కలిగిన హృదయములో నుండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మన జీవితంలో మనకి సహాయం చేస్తే, మేలు చేస్తే, దేవునికి స్తోత్రం, ఉపకారం చేస్తే, మన కష్టాల్లో మనల్ని ఆదరిస్తే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సోలిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కాస్త హాస్పిటల్కి తీసుకెళ్తే, ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి కొంచెం ఆర్థిక సహాయాన్ని అందిస్తే, దేవునికి స్తోత్రం, వారి పట్ల మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఎప్పుడు కనిపించినా వారికి మనం నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉంటాం. వారిని బట్టి సంతోషిస్తాం, ఆనందిస్తాం. వారిని చూసిన వెంటనే మనలో ఎక్కడ లేని ఆనందం పొంగుకొస్తూ ఉంటుంది. అదే ఆత్మీయ సహవాసం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత గల హృదయము ఆనందిస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. మరి అంటుంది, ప్రభువుని స్తుతించును, ఆయనను మహిమపరుస్తాను అంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తాను, దావీదులాగా చెప్తా ఉంది. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరుస్తానని కన్యని మరియ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. దావీదు రాజయ్యుండి, భక్తుడయ్యుండి, హల్లెలూయా, ఆరాధికుడయ్యుండి, ఆత్మతో నింపబడిన వాడయ్యుండి, అభిషేకం పొందుకున్న వాడయ్యుండి, చిన్నతనంలోనే దేవునికి స్తోత్రం ఆ ఫిలిష్తీయుణ్ణి చంపగలిగిన శూరుడయ్యుండి ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు స్వభావం కూడా నిత్యము ప్రభువులో సంతోషించే స్వభావము. ఈ మరియది కూడా నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆనందించే స్వభావము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మరియను ఎంపిక చేసుకున్నాడు దేవుడు. మరియను ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన సంకల్పంలో మరియ ఉంది. మరియ ద్వారానే లోకానికి రక్షకుని పంపించాలని ఆయన తీర్మానించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తనల 145 నుండి 150 వరకు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆత్మలో ఆనందించే కీర్తనలు రాయబడినవి. ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం, మహింపరచడం, చప్పట్లతో, తాళాలతో, వాయిద్యాలతో ప్రభువుని స్తుతించడం అనే స్వభావం ఉంది చూసారా, అది దేవునికి చాలా ప్రీతికరమైనది. హల్లెలూయా. దావీదు అలాగే ఎల్లవేళలా స్తుతిస్తానంటున్నాడు. 145 నుండి 150 వరకు ఉన్న కీర్తనలు ప్రతి అధ్యాయం కూడా ఏం బోధిస్తుందంటే, మనం నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, అందులో ఆనందించాలి అని తెలియజేస్తూ ఉంది. ఇదే స్వభావము కన్య అయిన మరియ కలిగి ఉన్నందువలన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను ఇష్టపడ్డాడు. ప్రభువు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఆమె ద్వారా ఈ లోకానికి రక్షకుని పంపడానికి నిశ్చయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆనందం ఉందా? ఈ లోకంలో సంతోషం ఉందా? ఈ లోకంలో ఉన్న ఆనందం, సంతోషం క్షణికమైనవి అని తెలుసుకోవాలి. అవి క్షయమైపోయేవి అని తెలుసుకోవాలి. చాలామంది సిగరెట్ తాగే అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సిగరెట్ ఎంత సమయం వారు కాలుస్తారండి? మహా అయితే 3-5 నిమిషాలు. ఆ 5 నిమిషాల్లోనే సంతోషం వారికి ఉంటుంది.
అది అయిపోయిన తర్వాత, అది ఆరిపోయిన తర్వాత, ఆడి చెయ్యి కాలిపోయిన తర్వాత, అది బూడిద అయిపోయిన తర్వాత, అది క్రింద పడిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా అతని సంతోషం అంతా మాయమైపోతుంది. ఆ సిగరెట్ బూడిదైపోతుంది, ఈయన సంతోషం మాయమైపోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. సినిమా చూస్తాం మహా అయితే 2:30 గంటలు 2 గంటలు. ఆ టైంలోనే ఆనందం, అదో పిచ్చి ఆనందం. దేవునికి స్తోత్రం. పక్కన ఉన్న వాళ్ళని కొట్టి మరీ చప్పట్లు కొట్టి ఆనందించే ఆనందం అది. హల్లెలూయా. కొంతమంది అయితే థియేటర్లో ఏలలేసి ఆనందించేస్తారు. రైతులో ఆ ఆనందం ఎంతసేపు అండి? 2 గంటలు, మ్యాక్సిమం 2:30 గంటలు. బయటకు వచ్చిన తర్వాత ఒళ్ళంతా బట్టలన్నీ సిగరెట్ కంపు వాసన, జేబులు ఖాళీ, నిరాశ. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఒక్కసారిగా మంచం మీద పడి నిద్రపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమా హాల్లో లేదు, బార్లో కూడా లేదు ఆనందం. ఆ బార్లో నువ్వు తాగినంతసేపే ఆనందం. ఆ తర్వాత తప్పుకుంటావు, పడిపోతావు, ఎవడో ఒకడు మోసుకొచ్చి నిన్ను ఇంట్లో పడేయాలి. తెల్లవారేటప్పటికి ఏం జరిగిందో కూడా నీకు తెలియదు. కానీ ప్రభువు సన్నిధిలో ఆనందం, ప్రభు సన్నిధిలో సంతోషం, అది ఎవరు తీసేయలేరు. కరిగిపోవు, తరిగిపోవు, వాడిపోవు, రాలిపోవు. దేవునికి మహిమ కలుగును గాక. అక్షయమైన ఆనందం. ఆయన సన్నిధిలో ఉండే కొద్దీ ఉండాలని, పాడే కొద్దీ పాడాలని, ప్రార్థించే కొద్దీ ప్రార్థించాలనేటువంటి ఆశ నీలో పుట్టించే ఆనందం, ప్రభువులో ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియ హృదయము ఆత్మ విషయంలో, అంటే ఆత్మ సంబంధమైన విషయంలో చంటి బిడ్డలాగా ఆనందించేసిందంట. దేవునికి స్తోత్రం. మరి ఆత్మ చంటి బిడ్డలాగా ప్రభు సన్నిధిలో ఆనందించే స్వభావం కలిగిందిగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది మొదటి అధ్యాయంలో 41లో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అంటుంది. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెనని ప్రభువుని స్తుతించిందంట. మనమేంటి, డబ్బులు ఇస్తేనే దేవుణ్ణి, ఉద్యోగం వస్తేనే దేవుణ్ణి, పెళ్ళైతేనే దేవుణ్ణి, గర్భఫలం వస్తేనే దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా. పెళ్ళి కాకపోయినా కన్యకగా ఉన్న ప్రభువుని స్తుతించే స్వభావము మరియకు మాత్రమే దక్కిందండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక నేను ప్రభువుని స్తుతిస్తున్నాను అంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలి? ఎక్కడ మనకి శాశ్వతమైన ఆనందము, అక్షయమైన ఆనందం దొరుకుతుంది? ఇక నీరసం రాదు, ఆ ఉద్యమం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. పౌలు గారు చెప్తున్నారు, ప్రభువును కొనియాడి మహిమపరిచే స్వభావం మీకుందా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధిలో ఆనందించం, నిద్ర చేస్తుంది. ప్రభు సన్నిధిలో కొరుగుబాట్లు వచ్చేస్తాయి. చక్కగా అమర్చుకుని ఫ్యాన్ కింద కూర్చుంటాం కుర్చీలో. ఆ దైవజనుడు ఏం చెబుతున్నాడో మనకు అనవసరం. శుభ్రంగా భోంచేసి వస్తాం, హ్యాపీగా చేసుకుని ఫ్యాన్ కింద కూర్చుంటాం. మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం, పరలోకి వెళ్ళిపోతాం. అరౌండ్ ద వరల్డ్ ఒక్కసారి ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తాం నిద్దట్లో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ప్రభు సన్నిధిలో ఆనందించే మనసుందా? నీకు ప్రభు సన్నిధిలో ఆనందించే స్వభావం కలిగి ఉన్నావా? పౌలు గారు అడుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు ఏమంటున్నాడు, పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు మేలు అంటున్నాడు. అంటే ఆయన దేనిలో ఆనందిస్తున్నాడు? ప్రభునందు ఆనందిస్తున్నాడు. అదే పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉందని రోమా పత్రికలో 14-17 వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం అంట భోజనం కాదంట, పానం కాదంట. మరి ఏమై ఉంటుందంటారు?
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఆయన నీతిపరుడు, మనం ఇందాక చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన సమాధానానికి కర్తయు అధిపతి అయి ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతా ఉంది, పరిశుద్ధాత్మ అందలి ఆనందము ఆయనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అందలి ఆనందమే దేవుని రాజ్యము అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంది. నిజ క్రైస్తవుడు ఆత్మలో అభిషేకించబడిన వాడై ఆనందాన్ని పొందుకుంటున్నాడు. ఆత్మలో అభిషేకించబడిన వాడే నిజమైన ఆనందాన్ని పొందుకుంటాడు దేవుని సన్నిధిలో. పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి అమ్మా. ఎందుకమ్మా సినిమాలు, ఎందుకమ్మా టీవీలు, ఎందుకమ్మా సీరియల్స్? ఆ సమయంలో పిల్లలు ఏదడిగినా కొట్టేస్తారమ్మా, తిట్టేస్తారమ్మా, అన్నం పెట్టరమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె టెన్షన్ వేవరింగ్. ప్రభునందు ఆనందించమని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. పౌలు గారు దశలోనికి పత్రికలో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? మన విషయంలో దేవుని ఆలోచన ఏంటి? మన విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఒకసారి ఆలోచన చేస్తే మనం అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ప్రార్థించడమే ఆయన ఉద్దేశం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయటం ప్రభునందు మన విషయంలో దేవుని చిత్తమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు ప్రభువుని స్తుతిస్తారు, ప్రార్థన చేయలేని వారు ప్రభువుని స్తుతించలేరు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో స్తుతి అక్కడ ఉంటుంది. ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఆత్మ అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారే స్తుతి చేయగలరు, ప్రార్థించేవారే విజయాన్ని పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. జకర్యా భార్య ఎలిజబెత్ గారు ఏమని చెప్తుందంటే, హల్లెలూయా, తనను దర్శించి తనని ఆదరించినటువంటి మరియను బట్టి ఆమె ఇలా మాట్లాడుతూ ఉంది. క్రీస్తు తల్లిగా మరియను చేసినందుకు ప్రభుని ఆమె మహిమపరుస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సామాన్యురాలు, దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ మాటలు ఎంత బాగున్నాయంటే ఊరట కలిగించేవిగా ఉన్నాయి. ఎలిజబెత్ మాటలు విన్న మరియా తనను క్రీస్తుకు తల్లిగా ఎంపిక చేసినందుకు దేవుణ్ణి స్తుతించింది. అందుకే అంటుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తుంది. ఒక సామాన్యురాల్ని, ఎన్నిక లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని నన్ను లోకరక్షకుడికి తల్లిగా ఎంపిక చేసిన ఆ ప్రభువుని, దేవునికి స్తోత్రం, నేను స్తుతిస్తున్నాను అని ఆమె తెలియపరుస్తూ ఉంది. ఇంత గొప్ప ఘనత ఏ స్త్రీకి దక్కలేదు. ఏ స్త్రీ పొందుకోలేదు ఇంత గొప్ప ఘనత. పరిశుద్ధ స్త్రీలలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మరియ ఒక్కతే. ఘనపరచబడిన స్త్రీ ఎవరంటే మరియ ఒక్కతే. దేవునికి స్తోత్రం. ఆ ఘనత ఆ మరియకే దక్కింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమె దేవుణ్ణి తన రక్షకుడు అని పిలుస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. అదే మొదటి అధ్యాయం 46, 47, 48 మంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని సాక్ష్యం ఇస్తుందండి. ఆమె అంగీకరిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంగీకరిస్తుంది. ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడని అంగీకరిస్తుంది. ఆయనకు నేను జన్మనిస్తానని తీర్మానం చేసుకుంది. కష్టమైన నా ప్రాణము పోయినా నేను ఆయనకు జన్మనిచ్చి తీరుతానని గొప్ప త్యాగం చేసిన స్త్రీగా
మరి అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డారా, మరియలో ఉన్న ఆ గొప్ప ప్రాముఖ్యమైన గుణగణాలు లేదా ఆమె స్వభావం ఏంటంటే, ఇతరులను చూసి లేదా ప్రభు సన్నిధిలో ఆనందించే స్వభావము కలిగిన స్త్రీగా మరియను పరిశుద్ధ గ్రంథము మన ముందుంచుతుంది. హల్లెలూయా. ఆమె ఏ సినిమాకి వెళ్ళి ఉండదు, సినిమా థియేటర్లు లేవు ఆ రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. వీధి నాటకానికి వెళ్ళలే, దేవునికి స్తోత్రం. వాటి అంతా ఆనందించలేదు. ఎప్పుడైతే ఆమె యుక్త వయసుకు వచ్చిందో, దేవుని వాక్యం చదవడంలో ప్రావీణ్యత గడించిందో, ప్రార్థించడంలో విసుగక నిత్యము ప్రార్థించే స్త్రీగా పేరు పొందిందో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె అంటుంది, నా ప్రభు సన్నిధిలో నేను నా ప్రాణము ఆనందిస్తుంది అని చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వలే మనము ప్రభు సన్నిధిలో ఆనందించగలుగుతున్నామా? ప్రభువును స్తుతించే విధానంలో మనం ఆనందించగలుగుతున్నామా? ప్రభువును ఘనపరిచే ఆ ప్రక్రియలో మనం ఆనందించగలుగుతున్నామా? ప్రభువును మహిమపరుస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెబుతూ మనం ఆనందించగలుగుతున్నామా? లేక లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు మనకి, ఆనందం ఎక్కడో లేదు, ప్రభువునందే ఉంది. ఆనందం ఎక్కడో లేదు, ప్రభు సన్నిధిలోనే ఉంది. రండి, ఆనందాన్ని పొందుకోండి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. లోకంలోకి పోకండి, లోకంలోకి పోకండి, పాపంలో పడకండి, నశించిపోకండి, అగ్నిగుండంలో పడకండి, సాతానుకు బానిసలు కాకండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని చూచినది కాదు మరియా, లోకాన్ని చదివింది కాదు మరియా, లోకంలో విన్న వింతలు విడ్డూరాలు తెలుసుకున్నదిగా లేదు మరియా. ఆమెకి తెలిసిందల్లా దేవుడే, దేవుని సన్నిధే, ఆ సన్నిధిలో ఆనందించడమే ఆమెకి తెలుసు. కనుక క్రీస్తు పుట్టుకలో మరియా ఒక ప్రధానమైన పాత్రను వహించడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె గర్భంలో నుండి లోకరక్షకుని ఈ లోకానికి పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దానికి మరియా సమ్మతించింది, విధేయత చూపించింది. నీ మాట చొప్పున జరుగునుగా కానీ ఆ కార్యములో తను ఆనందించింది. కాబట్టి మరియా శ్రేష్ఠురాలు, మరియా శ్రేష్ఠురాలు, అభినందించదగినది మరియా, ధన్యురాలు. దేవునికి స్తోత్రం. అటువంటి ధన్యత, అటువంటి శ్రేష్టత్వం, అటువంటి ఘనత నీవు నేను పొందుకోవాలి. మరి జాబితాలో మనము కూడా ఉండాలి. మరి ఆనందంలో మనం కూడా పాలు పొందాలి. అలా పొందడానికి దేవుని కృప మనందరికీ తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మరియా యొక్క స్వభావమును గురించి మనం విన్నాం. ఆనందించే ఆమె గొప్ప స్వభావాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఆ స్వభావం ప్రభా మాకు కూడా ఇవ్వండి అని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా, వందనాలయ్యా. సంవత్సరాంతము నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామయ్యా. నీ పుట్టినదినాన్ని జరుపుకుంటున్నాం నాయన. నిన్ను ఆరాధిస్తున్నాం నాయన, మహిమపరుస్తున్నాం నాయన. నీ సన్నిధిలో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం నాయన. అయ్యా, నీ పుట్టుకలో ఒక ప్రధానమైన పాత్రగా వాడబడిన మరియని ఈరోజు మేము ధ్యానించడానికి మీరు సహాయం చేశారయ్యా. దేనిని బట్టి మరియకింత ఆధిక్యత ఇచ్చావు ప్రభువా? దేనిని బట్టి మరియనింత ఘనపరిచావు ప్రభువా? ఆలోచిస్తే ఆమె గుణగణాలను బట్టి, ఆమె స్వభావాన్ని బట్టి, ఆమె నిష్కలంకమైన హృదయాన్ని బట్టి, పవిత్రమైన పరిశుద్ధమైన
జీవితాన్ని బట్టి ప్రభువా నీ కుమారుని ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి రక్షకుడిగా పంపడానికి నువ్వు ఇష్టపడ్డావు. అందును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము నాయనా, నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. మరియ వలె మేము కూడా సత్ప్రవర్తన కలిగిన వారంగా, నీ యందు భయభక్తులు కలిగిన వారంగా, నీ సన్నిధిలో ఆనందించే వారిగా నైనా, సత్క్రియలు చేసేవారిగా, చరిత్రలో ప్రభువా మరియకు మేము సాక్షులుగా, మరియ మాకు నైనా మాదిరిగా ఉండడానికి మీరు సహాయం చేయమని, ఆమె అడుగు జాడలలో మేము నడుస్తూ నిన్ను మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని, ఆ స్వభావాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.